జయ జయ హే పాటలో మార్పులు, రాష్ట్ర చిహ్నం విగ్రహం గీతంలో మార్పులపైన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం అట. ఏం మారుస్తారో పాట మారిస్తే పెద్దవాన్ని చూకుంటారా? అందశ్రీ గారు తెలంగాణ తల్లి విగ్రహం ఒక సామాన్య మహిళకు ప్రతిరూపంగా ఉండాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఉండాలని, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాలని అభిప్రాయపడింది. చిహ్నం, గీతం, విగ్రహంలో మార్పులపైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర గీతానికి సంబంధించి ప్రముఖ కవి అందశ్రీని ఆహ్వానించి సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా జయ జయ హే తెలంగాణ పాటలో మార్పులు చేయించాలని కమిటీ అభిప్రాయపడింది. ప్రముఖ కళాకారులు, మేధావులను గుర్తించి రాష్ట్ర చిహ్నం, విగ్రహం పైన వివిధ నమూనాలతో కూడిన ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఫ్యూడలిజం, నిరంకుశత్వం, నియంతృత్వం వంటి వాటికి చిహ్నాల్లో స్థానం ఉండకూడదని భట్టి అన్నారు. రాష్ట్ర చిహ్నం, పాట, విగ్రహంలో రాష్ట్రాన్ని ప్రతిబింబించే అంశాలు ఉండాలని తుమ్మల సూచించారు. చిహ్నం పైన నాగార్జున సాగర్ డ్యామ్, ఇతర ముఖ్యమైన ఐకానిక్ చిత్రాలు ఉండాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను స్వీకరించి ఏ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రాష్ట్ర చిహ్నం రూపొందించాలని కొండా సురేఖ సూచించారు. రాష్ట్ర గీతంలో అన్ని జిల్లాల ప్రాతినిధ్యం చూడాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, విలువలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రీడిజైన్ చేయాలని సీతక్క సూచించారు. ఒకసారి అందశ్రీ గారికి కాల్ చేసి చూద్దాం. హలో, నమస్కారం సార్. సార్ నమస్కారం, లైవ్ లో ఉన్నారు మీరు. నమస్కారం, ఎట్లున్నారు? బాగున్నా. నువ్వు లైవ్ మాట్లాడతానే. సరే సరే, ఏం లేదు, మీ పాట గురించి ఒక చిన్న వార్త వస్తే ఫోన్ చేసిన. చెప్పు చెప్పు. నేను ఇప్పుడే చూసిన జయ జయ హే తెలంగాణ పాటలో చిన్న చిన్న మార్పులు చేయాలి, అందశ్రీ గారిని ఆహ్వానించి అడగాలి అని నిన్న కేబినెట్ సబ్ కమిటీ ఒకటి ఉంది కదా, వాళ్ళు అన్నారట. కానీ ఇదివరకు కూడా చెప్పాను కదా, పెద్దగా మార్పులు ఏముండయి. ఓకే, ఒకవేళ అందరి తెలంగాణ ఆమోదం అయితే వాళ్ళ ఆమోదానికి నేను తలొగ్గుతానో లేదో, కానీ తెలంగాణ ఆమోదం అయితే ఖచ్చితంగా చేయాలి కదా రఘు. అవునవును, ప్రజలు ఆమోదిస్తే చేయాల్సిందే కదా. ఖచ్చితంగా. అవును, ప్రజల ఆమోదానికి, నా మట్టి ఆమోదానికి, నా మనిషి ఆమోదానికి ఎప్పుడు తల ఉంచడమే, కానీ తలదించడం అనేది ఉండదు. ఓకే, అంతే కదా. మీరు తలదించే వ్యక్తిత్వం. అది కలుద్దాం సార్. ఓకే తండ్రి, థ్యాంక్ యూ. ఇంకోసారి లైవ్ లో మీకు కాల్ చేయను, ఇదే లాస్ట్ లైవ్ కాల్. అంటే కాదు, నువ్వు ఎప్పుడన్నా కానీ ఓకే, ఒట్టిగా చెయ్యి, తర్వాత ఏమైనా చెయ్యి. తప్పకుండా ఇంటర్వ్యూ చేద్దాం సార్. తప్పకుండా నాన్న, తప్పకుండా. థ్యాంక్ యూ. సో అందశ్రీ గారి సో ఆయన కూడా అంగీకరిస్తున్నారు, పెద్దగా మార్పులు ఉండవు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన మార్పులు సూచిస్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేసే మనిషి కూడా గారు ఆయన. సో ఆయన ఆలోచన ఆయనకున్నది. సో కాబట్టి పెద్దగా మార్పులు ఏముండవు, ఒకటి రెండు ఏమైనా చిన్న చిన్న మార్పులు ప్రజల నుంచి వచ్చి ప్రజలు దానికి ఆమోదిస్తే దాన్ని చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు.